గురువుగారు, పూర్వజన్మ పునర్జన్మ అనేవి ఉన్నాయా? ఈ విషయంలో మన సంప్రదాయం ఎటువంటి అంశాలని ప్రస్తావించింది? పూర్వజన్మ ఉన్నది అని ఏ జన్మలో తెలుసుకుంటాం? ఏ జన్మలో ఆలోచిస్తాం? పూర్వజన్మ ఉన్నది లేదా పూర్వజన్మ లేదు ఎప్పుడు ఆలోచిస్తాం? ఇప్పుడు జన్మ కలిగితే. పూర్వజన్మ ఉన్నప్పుడు పునర్జన్మ ఉన్నది ఇప్పుడు ఆలోచించాం కదా. ఇప్పుడు ఆలోచించింది ఈ జన్మలోనే కదా ఆలోచించింది. పూర్వజన్మ గురించి ఆలోచించామంటే పునర్జన్మ ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టే. కనుక ఖచ్చితంగా పునర్జన్మ ఉన్నది. పునర్జన్మ ఉన్నది కనుక దీనికి పూర్వం జన్మ ఉన్నది. పురాణాలలో అనేకములైనటువంటి నిదర్శనాలు మనకు ఉన్నాయి. సుతపుడు అనబడేటువంటి వాడు ఒకానొక కల్పంలో ప్రజాపతిగా ఉన్నాడు. ఆ సుతపుడే తరువాతి కల్పంలో కశ్యపుడుగా అవతరించాడు. ఆ కశ్యపుడే తరువాతి యుగంలో వసుదేవుడుగా అవతరించాడు అని శ్రీమద్భాగవతం చెబుతోంది. వేదాలలో ఉన్నటువంటి విషయాలనే పురాణాలుగా మనకు అందించాడు వ్యాసుడు. ఆ పురాణాలలో మనకు నచ్చిన వాటిని కొన్నిటిని అంగీకరిస్తున్నాం, మనకు నచ్చని వాటిని కొన్నిటిని అంగీకరించకుండా వాదన చేస్తున్నాం. ఆ వాదనయే జీవితంగా గడుపుతున్నాం. నచ్చినవి నీకు ఆ పురాణం నుంచి ఎట్లా వచ్చినాయో నీకు నచ్చనివి కూడా ఆ పురాణం నుంచే వచ్చినాయి. ఈ విషయాలను నువ్వు విశ్వసించినప్పుడు ఆ విషయాలను కూడా విశ్వసించవలసిన ఆవశ్యకత ఉన్నది. నేను ఒకటి నమ్ముతాను ఇంకొకటి నమ్మను అనటానికి అవకాశం లేదు. ఒకే పురాణం నుంచి ఒకే వ్యాసుడు ఇచ్చాడు మొత్తం 18 పురాణాలు కూడా. కనుక ఆ పురాణములలో పునర్జన్మ ఉన్నది. దేనికోసం ఈ జన్మ ఉన్నది అని ప్రశ్న వేసుకుంటే గత జన్మలో చేసిన దాన్ని అనుభవించడం కోసం ఉన్నది. వీటిల్ని ఏమంటారంటే వాసనలు అని అంటారు. ఆ వాసనలు ఖచ్చితంగా ఆ జన్మ వాసనలు ఈ జన్మలోకి వస్తాయి. అన్నం వండాం, అడుగును బాగా మాడిపోయింది, అంటుకున్నది గిన్నెకు. ఎంత తోమినా ఆ మాడిపోయిన భాగం పోటల్లా, ఆ మెతుకులు అవి పోయినాయి. సరే ఇంకా తోమలేము, గూళ్ళు నొప్పులు పుడుతున్నాయని ఆ ఇల్లాలు ఆ కడిగింది కదా, మళ్ళీ అందులోనే బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టింది. నిన్న అన్నం వండిన మాడు అడుగున ఉంది కదా, ఇవాళ వండడానికి పొయ్యి మీద పెట్టింది కదా. ఆ మాడుతున్నటువంటి ఆ మాడు అడుగున ఉన్న వాసన వస్తుందా రాదా? వస్తుంది. ఆ మాడు కదా, అది నిన్నటిది కదా, అది ఇప్పుడు వండుతున్న దానికి వచ్చిందా లేదా వాసన? అలాగే గడచిన జన్మ కూడా ఈ జన్మకు వాసన వస్తుంది. దాన్నే పునర్జన్మ అని అంటాం. మళ్ళీ పొందుతాం. కనుక ఖచ్చితంగా పునర్జన్మ ఉన్నది, పూర్వజన్మ కూడా ఉన్నది. కనుక ఎన్ని జన్మలు ఇలా పొందుతామో మనకు తెలియదు. చేసిన పాపాన్ని అనుసరించి లెక్క అక్కడ కదా వేసేది, దాన్ని అనుసరించి పొందుతూ ఉంటాం. ఆ పొందే జన్మల్లో పునర్జన్మ అనేది కేవలం మానవుడుగానే మరల జన్మించేటువంటి స్థితి ఉన్నదా లేదా కూడా మనకేమీ తెలియదు. మనం చేసినటువంటి కర్మలను అనుసరించి మానవుడుగా వస్తే రావచ్చు, లేదా జంతు జన్మ రావచ్చు, మృగముల జన్మ రావచ్చు, క్రిములు, కీటకములు, పక్షులు, వృక్షములు, పుట్టలు, పొదలు, గుల్మములు, అనేక రకాలు, ఇవన్నీ జన్మలే. వాటికి కూడా ప్రాణం ఉన్నది. చెట్టు కదలదు కానీ పరిణామం ఉన్నదా లేదా, పెరుగుతుందా లేదా, అలాగే తీగ పెరుగుతుందా లేదా, వాటికి కూడా ప్రాణం ఉన్నది. కనుక పునర్జన్మ లేదు, ఈ జన్మే, ఈ జన్మలో నేను అనుభవించేది అంటే కుదరదు. ఖచ్చితంగా పునర్జన్మ ఉన్నది. ఇప్పుడు లేదు అన్నవాడు కూడా మళ్ళీ పుడతాడు, అందులో డౌట్ లేదు.